అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి దేవా, వాతావరణ మూలముగా అనేకులు బలహీనలై ఉండగా తండ్రి మీరు బలపరిచి తండ్రి ఇదిగో మమ్మను కూడా తండ్రి ఇటు రీతిగా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీరు జరిగించినటువంటి తండ్రి ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి దేవా. అయ్యా తండ్రి ఇదిగో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా తండ్రి. మాలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ తండ్రి, ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ తండ్రి, నీ వాక్యం అనే దర్పణములో తండ్రి మమ్మల్ని మేము చూసుకున్నట్టుకు గాను మీరే మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ తండ్రి ఈ ఆరాధన కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా మా అందరికీ మేలుకరంగా మీరు జరిగిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. కృత నిబంధనలో యాహోను గారు రాసినటువంటి 2వ పత్రికలోనికి మనం వెళ్ళగలిగితే మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి అంటే ప్రతి విషయంలో మనకు సహాయకరుడుగా ఉంటాడు ఆయన. ప్రతి విషయంలో మనకు మేలుకరంగా ఉంటాడు అండి. అవి ఎవరైనా చేయగలరు. కానీ దేవుడు మరొక వాగ్దానం మనకు ఏమని చేస్తున్నాడు అంటే, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఈ మాట ఎవ్వరూ కూడా చెప్పలేరు. నిత్య జీవం ఇవ్వడం ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పని కాదు. అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. అందుకని ఆయన మనతో చెబుతూ మీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఒక కంపెనీకి కానీ ఒక ఉద్యోగానికి కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం పని చేస్తేనే మనకి నెలకి జీతం అనేది వస్తుంది, అంతే కదండి. పని చేస్తేనే మనకి ఏం వస్తుందండి? జీతం వస్తుంది. అంటే పని చేయకపోతే మనకి జీతం రాదా? పని చేయకపోతే మనకి చేతికి డబ్బులు రావా అంటే రావు, అంతే కదా. అలాగే దేవుడు కూడా నిత్య జీవం ఇస్తానంటున్నాడు అంటే వాగ్దానం చేశాడు ఇస్తానని. అంటే ఊరకనే ఇచ్చేస్తాడా దేవుడు కూడా ఊరకనే ఇచ్చేస్తాడా? యేసుక్రీస్తు వారికి ఈ లోకం పైన అధికారం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చాడు? ఊరకనే ఇచ్చాడా? ఊరకనే ఇవ్వలేదండి. ఎప్పుడు ఇచ్చాడంటే శిలువ మరణం పొందిన తర్వాత 33 సంవత్సరాలన్నర ఈ లోకములో ఆయన జీవించి పాపమును అంటించుకోకుండా పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవించి శిలువ మరణం పొంది సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఏమిచ్చాడంట? ఆధిపత్యం ఇచ్చాడంట, అధికారం ఇచ్చాడంట. పరలోకానికి ఎవరైనా రావాలంటే ఇదిగో ఈయన మూలంగానే రావాలన్నటువంటి గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అంటే ఆయనకే ఆధిక్యత ఊరకనే రానప్పుడు నిత్య జీవం అనేది మనకి ఎలా ఊరకనే వస్తుందండి? కనుక మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక మనము ఆలోచించాలి. అందుకనే మనకి ఇదే అధ్యాయం 22వ వచనంలో అసలు మనం ఏం చేయాలి? ఏమైనా కష్టమైన పనా? ఏమైనా కొండలు దాటి మనం రమ్మంటున్నాడా? లేకపోతే ఏదైనా విచిత్రమైన పనులు ఏమైనా చేయమంటున్నాడా? ఒకవేళ ఆయన చెయ్యమంటే ఏం చేయమంటున్నాడు? మనల్ని 22వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ తండ్రిని ఎవరైతే అంగీకరిస్తారో కుమారుని కూడా అంగీకరించాలి.
ఈరోజు గొడవలు ఎలా ఉన్నాయంటే సమాజంలో మనం చూడగలిగితే, క్రైస్తవులు అంటే ఒక సంఘం కాదండి, మన ఊరిలో ఉన్నటువంటి ఒక సంఘం కాదు. క్రైస్తవులు అంటే సుమారు 4000 శాఖలుగా ఉన్నారండి. 4000 రకాలు ఉన్నారు. మీకు మామిడి పండ్లలో 2000 రకాలే తెలిసేమో, కానీ క్రైస్తవుల్లో ఎన్ని రకాలు ఉన్నారు తెలుసా? 4000 రకాలు ఉన్నారు. అందులో కొంతమంది ఏమంటున్నారంటే యెహోవా దేవుడే, కానీ యెహోవాకు కూడా భార్య ఉంది, ఆమె పేరు దేవుడమ్మ అని చెప్తున్నారు. మరో కొంతమంది ఏమంటున్నారంటే యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఇంకా చిన్నపిల్లవాడే అని మరియమ్మ చంకలోనే పెట్టి ఇంకా పూజిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇంకా కొంతమందిని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు వచ్చారు, గొప్ప కార్యాలు చేశారు, కాబట్టి ఆయన మహనీయుడు మాత్రమే, ఆయన మార్గదర్శి మాత్రమే, దేవుడు కాదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో మనం చూడగలిగితే ఏమని రాయబడిందంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పుకోవాలంట, కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా ఒప్పుకోవాలంట. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుంటున్నామండి. త్రిత్వమా ఏకత్వమా? త్రిత్వమా ఏకత్వం అంటే ముగ్గురా ఒక్కడా? ముగ్గురు ఒక్కటేనా, లేకపోతే ముగ్గురు వేరు వేరా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరేనా, లేకపోతే ముగ్గురు వేరు వేరా? దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ యొక్క మనసులను మీ ఆధీనంలో పెట్టుకుని ఆలకిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వల్ల చూడండి, ఒక్కసారి మీరు చూడగలిగితే అసలు తండ్రే దేవుడైనటువంటి తండ్రే యేసుక్రీస్తు వలె వచ్చాడు భూమి మీదకి అనేవారు కూడా చాలామంది ఉన్నారు. తండ్రే భూమి మీదకి యేసుక్రీస్తులా వచ్చాడు, యేసుక్రీస్తే భూమి మీద బ్రతికి 33 సంవత్సరాలు బ్రతికి మరలా ఎవరిలా వచ్చాడంట, వెళ్ళి పరిశుద్ధాత్మలా వచ్చాడు అని చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమా మనం నోటి మాటలు కాదండి, మనుషుల మాటలు అయితే నోటి మాటలతో చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎవరిదంటే దేవుని యొక్క మాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనకు సరైన సమాధానాన్ని ఇస్తుందండి. కానీ ఏదో ఒకలా మనం అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకోకూడదు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుకనే బైబిల్లో కొంత ఇచ్చట రాయబడిందంట, కొంత అచ్చట రాయబడిందంట. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, కొంత ఇచ్చట కొంత అచ్చట. దీన్ని చదవాలి, దాన్ని చదవాలి. ఈ రెండు చదివిన తర్వాతే మనం అర్థం చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా మనం గలతీ పత్రికలోనికి వస్తే, గలతీ పత్రికలోనికి మనం రాగలిగితే ఏమని రాస్తున్నాడో మనం చూద్దామండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించటకే ధర్మశాస్త్రమునకు లోబడేవాడాయను. ఇక్కడ మనం చూడగలిగితే తండ్రి అయినటువంటి దేవుడంట తన కుమారుణ్ణి పంపించాడంట. తండ్రి అయిన దేవుడు వచ్చాడనుందా, తన కుమారుణ్ణి పంపించాడనుందా? తన కుమారుణ్ణి పంపించాడు. అంటే తండ్రి అయిన దేవుడే భూమి మీదకి కుమారుడిగా రాలేదు, తండ్రే కుమారుడుగా రాలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అంట కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఏ కాలములో పంపించాలో ఆ కాలంలో కుమారుని పంపించాడంట. మరో మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము ఇలాంటి బోధలు మన మధ్యకు వచ్చినప్పుడు మనం వారు ఒక గంట మనకి ప్రసంగం చేశారనుకో, మనం నమ్మేస్తాం. యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడన్న మాట అని వాళ్ళు చెప్పారనుకో, మనం నమ్మేస్తాం. కనుక మనం చాలా జాగ్రత్తగా వచనాలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఏమని చెప్తున్నాడండి? నేను చేయు బోధ, నేను చెప్తున్నాను చూసారా వాక్యం, అది నాది కాదు, నన్ను ఒక ఆయన పంపించాడు. ఆయన ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన పంపించిన బోధ, ఆయన నేర్పించిన బోధ అని చెప్తున్నాడు. అంటే తండ్రి వేరు, నేను వేరు అని ఎవరు చెప్పుకుంటున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నారు. అదే అధ్యాయంలో 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా, 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు
బోధించుచున్నాను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, నన్ను పంపినవాడు ఎలాంటి వాడు అంటే సత్యవంతుడు. ఆయన ఏదైతే నాకు బోధించాడో, ఆయన వల్ల నేను ఏదైతే విన్నానో, పరలోకమందు ఆ సింహాసనం మందు కూర్చుని ఆయన చెబుతుంటే ఏ సంగతులైతే నేను విన్నానో ఆ సంగతులను మాత్రమే నేను మీకు బోధిస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి, అదే 38వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, 38వ వచనంలో, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించును. నా తండ్రి దగ్గర ఏ సంగతులైతే నేను చూశానో, ఆయన మహిమను గూర్చి, ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడో, ఏదైతే నేను ఆ కళ్ళతో చూశానో వాటిని మాత్రమే నేను చెప్తున్నా. అంటే నా తండ్రి వేరు, నేను వేరు. నా తండ్రే నా రూపంలో కుమారుడిగా ఇక్కడికి రాలేదు. మీరు అలాంటి భ్రమలో ఒకవేళ ఉంటే ఆ భ్రమను ఈ రోజు నుంచి దాన్ని విడిచిపెట్టండి అని యేసుక్రీస్తు వారు కూడా చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వల్ల 42వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుడి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే రాలేదు. ఈరోజు చాలామంది మేము దేవుడి దగ్గర నుండి వచ్చామని చెప్పుకుంటూ బాబాలైన వారు ఉన్నారు, ప్రవక్తలైన వారు ఉన్నారు, సింహాసనాన్ని ఆధీనంలో ఉంచుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నేను తండ్రి దగ్గర నుండి వచ్చిన వాడను, నేను తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులనే మీకు చెబుతున్నాను, నేను తండ్రి దగ్గర ఏదైతే చూసానో దాన్నే చెబుతున్నాను. అంటే ఇద్దరిని వేరు చేసి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే తండ్రి వేరు, కుమారుడివే. అది తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మనకి చెబుతున్నారు. అదే లూకాసు వార్తలో కూడా మీరు చూడగలిగితే, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మాటను మీరు చూడగలిగితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. సిలువలో ఆయన మొట్టమొదట మాటగా పలికినటువంటి మాట, సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నాడు? పరలోకములో ఉన్న తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి? సిలువ చుట్టూ ఉండి ఏడుస్తున్నటువంటి వారిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు. అంటే తండ్రి వేరు, కుమారుడివే. ఇలా మనకి ఎన్నో వచనాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో వచనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, ఇన్ని వచనాలు కనిపించినప్పటికీ కూడా, ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టినప్పటికీ కూడా ఎవరో వచ్చి యెహోవా సాక్షులమని, ఎవరో వచ్చి మేము తల్లి సంఘమని మన దగ్గరకు వచ్చి 1 గంట మెసేజ్ చెప్పేసరికి మనం కూడా ఏమైపోతున్నాం అంటే భ్రష్టులం అయిపోతున్నాం. అవునా? అవును, దేవునికి కుమారులు ఉన్నప్పుడు దేవునికి భార్య ఉంటే తప్పే ఉంది? అవును, ఉండొచ్చులే అనుకుంటాం. ఈరోజు ఎంతోమంది అలాగే ప్రకటిస్తున్నారు, దేవునికి భార్య ఉంది, ఆమె దేవుడమ్మ అని. తల్లి సంఘాలు ఈరోజు నిలిచిపోయాయి. చాలా ఉన్నాయండి తల్లి సంఘాలు. అందుకనే 4000 శాఖలు ఉన్నాయండి. 4000 శాఖలు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. మరొక వచనాన్ని కూడా రోమా పత్రికలో మనం చూడగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏమని చెప్తున్నాడండి? యేసే ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, తండ్రి అయిన దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్మాలి. అంటే 2 మాటలు మనకి విడగొట్టి మరీ చెప్తున్నాడు. మనకు అర్థం కాదు కాబట్టి, మన మట్టి బుర్రలు కాబట్టి ఏం చెప్తున్నాడండి? యేసే ప్రభువని మొట్టమొదటి నువ్వేం చేయాలంట? విశ్వసించాలి, నమ్మాలి. నువ్వు నమ్మాలి. మనం చేయవలసిన పనేమీ లేదండి. ఒక మనిషి దగ్గర మెప్పు పొందాలంటే నటించాలేమో, ఒక మనిషి దగ్గర మెప్పు పొందాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా పని చేయాలేమో, కానీ దేవుని దగ్గర మనం మెప్పు పొందాలంటే కేవలం యేసే ప్రభువుని నమ్మితే
చాలంట, నోటితో ఒప్పుకుంటే చాలంట. తర్వాత దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపాడని నమ్మాలి. నమ్మితే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్మితే ఎప్పుడు ఆ నమ్మిక నీకేం కలిగిస్తుందంటే, నన్ను కూడా రేపు దేవుడు లేపుతాడు, సమాధిలో నుండి లేపుతాడు, రెండవ రాకల్లో నన్ను ఆయన ఎత్తుతాడు అన్నటువంటి ఆలోచన నీకు వస్తుంది. అంటే ఈ వచనాలన్నిటిని బట్టి మనం చూడగలిగితే మనకేం కనిపించిందంటే, తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరు. తండ్రే కుమారుడిగా రాలేదు ఈ భూమి మీదకి. అర్థమైంది కదండి? అర్థమైంది కదా? మరొక మాటను మనం చూద్దాం, ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మ కార్యక్రమం అండి ఇది. 3వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చారంట ఆ గలిలయ ప్రాంతానికి. 16వ వచనంలో చూడగలిగితే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నటువంటి శబ్దము ఆకాశము నుండి వచ్చును. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారేమో బాప్తిసం తీసుకుని ఒడ్డుపైకి వచ్చారంట. యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. పావురం వలె దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చిందంట. అంటే పావురం రూపంలో పరిశుద్ధాత్మ కనిపించిందంట. అంటే పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆకాశంలోంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏంటి అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందే నేను ఆనందించు. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు మీకు? ముగ్గురు కనిపిస్తారు. మరి ముగ్గురు కనిపించినప్పుడు ముగ్గురు ఒక్కరే అని ఎవరో వచ్చి మనకు చెప్తుంటే మనం ఎందుకు నమ్మేస్తున్నాం ఈరోజు? ముగ్గురు వేరు వేరు. త్రిత్వమా ఏకత్వమా అంటే ముగ్గురేనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరు 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 వేరు. కానీ ఏకత్వం కాదు. వారి యొక్క ఏకత్వం అనేది ఏంటో మనం తర్వాత మనకు అర్థమవుతుంది. మనం మొదటగా ఆలోచించవలసింది ఏంటంటే, తండ్రి కుమారుడుగా రాలేదు, కుమారుడు పరిశుద్ధాత్మగా రాలేదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. ఈ వచనంలో మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఒక్కసారి పరిశుద్ధాత్మ గురించి మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఇక్కడ మనం చూడగలిగితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఒక పక్కేమో దేవుడేమో ఏం చేస్తున్నాడంటే, భూమి కలుగును గాక, చెట్లు కలుగును గాక, విత్తనములు ఇచ్చి చెట్లు కలుగును గాక, పక్షులు కలుగును గాక అని ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుందంటే ఈ ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం ఇది మనం చదువుతుంట. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడున్నాడు అంటే ఆది పూర్వం నుంచి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆది పూర్వం నుంచి కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే మనం 26వ వచనంలో మనం చూడగలిగితే, 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను ఒకదాన్నే ఉన్నాను అనుకోండి, ఎలా మాట్లాడతానా? రండి మనం అక్కడికి వెళ్దాం అంటానా? నేను ఒకదాన్ని ఉంటే నేను అలా అన్నా. నా పక్కన ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉన్నారనుకోండి, అప్పుడు నేను ఏమంటానంటే, ఇదిగో మనం అక్కడికి వెళ్దాం రండి, మనం పలానా చోటుకు వెళ్దాం రండి, మనం తిందాం రండి, ఇలా బహువచనంలో నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ ఈ దేవుడు బహువచనంలో మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇదిగో మన స్వరూపమందు నరులను చేయుదము అంటున్నాడు. మన స్వరూపం అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. ఏమని 1వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి చూపించారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అనడానికి రుజువు ఏంటని ఒకవేళ మీరు నన్ను అడగగలిగితే దానికి కూడా సమాధానం సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ మనకి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనమండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యమును ఆయన సన్నిధిని
ఆనందించుచుంటిని. ఇంకా ఏమని చెప్తాడు అంటే, ఇదిగో ఆయన లేకుండా ఏమీ కలగలేదని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి రాస్తూ, నేను ఆయన దగ్గరంట ప్రధాన శిల్పినై ఉన్నాను. ప్రధాన శిల్పిని అంటే సృష్టి కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్నప్పుడంట ఎవరున్నారంట దగ్గర? యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారంట. సృష్టి కార్యక్రమం జరిగేటప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం చూడగలిగితే పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆది పూర్వం నుంచి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆది పూర్వం నుంచి అంటే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి ఏలియా అనే ప్రవక్త కానీ, మరి ఇంకా ఎలీషా అనే ప్రవక్త, ఇలా ప్రవక్తల కాలంలో మనం వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళని ఆత్మ చేత దేవుడు ముందుకి నడిపించాడు. ఏమంటే రథాలు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ప్రవక్తను అంటాడు దేవుడు, నువ్వు ఆ రథాన్ని కలుసుకో అంటాడు. ఆ రథాన్ని కలుసుకోవాలంటే మనిషి నడకతో కలుసుకోగలడా? లేదు. అలాంటప్పుడే పరిశుద్ధాత్మ అతన్ని ఆవరించి అతన్ని రథంతో పాటు పరిగెత్తేటట్లుగా చేసేది. అంటే పరిశుద్ధాత్ముడు వస్తూ సహాయం చేస్తూ ఉండేవాడు. అంటే ఉన్నాడా అంటే పరిశుద్ధాత్ముడు మొదటి నుంచి కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత అది మనకి అపోస్తల కార్యాల్లో కనిపిస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నాం. వరం పొందుకున్న తర్వాత మరలా దాన్ని వదిలేయడం అనేది ఉండదు. ప్రియమైన దేవుని వల్లరా, వరం పొందుకున్నాం అనుకోండి, ఎవరైనా గిఫ్ట్ మనకి ఇచ్చారనుకోండి, గిఫ్ట్ మరలా పట్టుకుపోతారా? వాళ్ళు పట్టుకెళ్ళరండి. పెళ్లి గిఫ్ట్లు ఇస్తారు, పుట్టినరోజులు గిఫ్ట్లు ఇస్తారు, కానీ మరలా పట్టుకెళ్ళరండి వాళ్ళు. అది గిఫ్ట్. అది ఎప్పుడైతే మనకి ఇచ్చారో మన సొంతం అయిపోయింది. పరిశుద్ధాత్ముడు కూడా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వరముగా ఇయ్యబడ్డాడంట. అంటే గిఫ్ట్గా మనకి ఇయ్యబడ్డాడు. మరలా మనలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోడు. ఈరోజు మనం ఎంత అవివేకంగా ఉన్నామంటే, కేవలం డప్పులు కొట్టినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తాడు, సంచారం చేస్తాడు, మరలా వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం. ఎంత అవివేకం అండి అది. పరిశుద్ధాత్ముడు గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు, మన సొంతం. ఇంకా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుకనే మనం ఏదైనా చెడు మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఏదైనా పాపపు మార్గంలోనికి మనం మళ్ళుచున్నప్పుడు కానివ్వండి, మనలో ఉండి గద్దిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు గద్దెంపబడుతున్నామంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే పురికొల్పుతున్నాడంట. ఆయన సంచకరువుగా ఉన్నాడంట. మనలోని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం సాగుతున్నామండి ఈ రోజుండి. ఒకవేళ మనం చేస్తున్నది తప్పైనప్పటికీ కూడా మంచే, నేను వెళ్ళే మార్గం మంచి మార్గమే, ఇదే కరెక్ట్ అయిన మార్గమే, మనం మొండిగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ చెప్తున్నప్పటికీ కూడా మనం అదే అలవాటు పడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల చెప్పడం అయితే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని వినిపించుకోవట్లేదు. మొండికేసిన వారుగా మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అలాంటప్పుడు మనకి మంచి చెప్పినా కూడా మనకే అర్థం కాదు. మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో వచ్చి వెళ్ళేవాడేమో, కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యాల్లో మొట్టమొదటిగా 3,000 మంది సంఘంగా కూర్చబడ్డారండి. 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందుకున్నారు, ఒకేసారి మారు మనసు. మొట్టమొదటి ప్రసంగంలో, పేతురు గారి ప్రసంగంలో మేడగదిలోనండి. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, దాని గురించి కూడా మనం ఇంకా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 14వ అధ్యాయము 16-17 వచనాలను మీరు చూడగలిగితే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? ఎంతవరకు పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతున్నారు. నేను ఉన్నాను కాబట్టి మాటల చేత మిమ్మల్ని ఏం చేశాను? దృఢపరిచాను, నేను
నేను దృఢపరిచాను మిమ్మల్ని, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా చెయ్యాలి అన్న దాన్ని మీకు నేర్పించాను నేను. కనుక ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మ రూపంలో వస్తాను అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడో స్పష్టంగా అక్కడ రాయబడింది. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు వేరొక్కడు. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? 3 అక్షరాలే. ఆ 3 అక్షరాలని మనం చదవకుండా ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క బ్రతుకు మీద అనేక మంది బురద జల్లుతుంటే మనం కూడా దానికి వత్తాస్తా పలుకుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటున్నాడు? వేరొక ఆదరణకర్త నేను కాదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళి నేను రాను, మరలా నేనే పరిశుద్ధాత్మగా రాను. నేను వెళ్ళిన తరువాత వేరొక ఆదరణకర్తను తండ్రి మీ వద్దకు పంపుతాడు, అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మీరు చూడగలిగితే ఎల్లప్పుడూ ఉండుటకు ఏమని రాయబడిందండి? మీ వద్ద ఎల్లప్పుడూ అంటే పరిశుద్ధాత్ముడు వచ్చంట, వేరొక ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చంట మన దగ్గర అప్పుడప్పుడు ఉంటాడా? ఏమని రాయబడింది అక్కడ? ఎల్లప్పుడూ ఉంటాడంటే. అంటే ఎల్లప్పుడూ ఉంటాడంటే ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, మనలోనే ఉంటాడు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు. మరి ఈరోజు సంఘాలు ఏంటండి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉండడు, మేము మ్యూజిక్ కొట్టినప్పుడు మాత్రమే వస్తాడు, మమ్మల్ని అందరినీ గెంతిస్తాడు, మమ్మల్ని అందరినీ బాగా హుషారుపరుస్తాడు, తర్వాత ఆయన మ్యూజిక్ ఎప్పుడైతే ఆఫ్ చేసేస్తామో, డప్పులు కొట్టడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మరలా వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళ డప్పులు కొట్టడం ఆఫ్ చేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మను కూడా వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు? ఆధీనపరుచుకుంటున్నారా? స్వాధీనంలో ఉంచుకోగలుగుతున్నారా? ప్రియమైన దేవుని వారలారా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే రోజుల ముందు మనం ఏం చేయాలండి? ఒక చీటీ రాయించుకోవాలి కదండి. డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలనుకుంటుందండి, ముందే మనం ఏం చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందే వెళ్ళి. అలాంటిది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 200, 500 ఫీజు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక 2 రోజుల ముందు కబురు పెట్టాలి, ఏమండి మేము వస్తున్నామండి మీ దగ్గర చూపించుకోవడానికని. కానీ ఈ ఆదరణకర్త ఈ పరిశుద్ధాత్మ ఎవరో తెలుసా అండి? పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ ఎవరంటే, ఈయన ఎవరంటే 6 అడుగుల ఈ దేహాన్ని మంచిగా నడిపించేటువంటి వాడు. అలాంటి పరిశుద్ధాత్మని ఈరోజు డప్పులతో మనం ఆధీనం చేయగలుగుతామండి? ఏమండి ఆధీనం చేయగలుగుతామా? చిన్నపిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కంట్రోల్ చేయగలుగుతామా? అంటే ఎంత ముసుగులో ఉన్నాయో ఈరోజు సంఘాలు అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, కడవరి కాలంలో ఉన్నాం. వాస్తవం తెలియకపోతే ఇదే భ్రమలో బతికేస్తే మనం పరలోకానికి వెళ్ళం. మనం వాస్తవం తెలిస్తేనే మనం వాస్తవమైనటువంటి నిత్య జీవానికి మనం వెళ్ళగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకని ఈరోజు మనం పాఠాల రూపంగా ఇక్కడ నేర్చుకుంటున్నామండి. ఎవరు చెప్పలేనటువంటి అంశాలను మనం నేర్చుకుంటున్నామండి. ఏదైతేనండి భక్తే కదా, ఏదైతేనండి కూరే కదా అని తినేస్తామండి, ఏదైతేనో టిఫిన్ అని రోజు ఉప్మా పెట్టినా తినేస్తామండి, తినవండి. ఏంటంటే బోరు కొడుతుంది అంటాం. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే, ఒక అమెరికా వెళ్ళాలంటేనే మేము వస్తామండి అని డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా మీరు మా దేశానికి రావచ్చని వాళ్ళు అనుమతి ఇవ్వాలండి, మనకి అనుమతి ఇవ్వాలి. అలాంటిది పరలోకానికి వెళ్ళాలంటే దేవుని అనుమతి కావాలంటే దేవుడు ఏం చెప్తుందంటే, నన్ను ఒప్పుకోవాలి, నా కుమారుడిని కూడా ఒప్పుకోవాలి. అంతేగాని నేనే కుమారుడిని, నేనే పరిశుద్ధాత్మని ఒప్పుకొని వాడు ఎవడంట? అబద్ధికుడు అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే, ఆయన ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడు తండ్రి అని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనకు ముగ్గురు కనిపిస్తున్నారు కదండి, ముగ్గురు కనిపిస్తున్నారు కదా. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, మరొక మాటను కూడా మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం అండి. ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడి తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడేనంటే ఎప్పుడండి? 33 సంవత్సరాలన్నర జీవితాన్ని ఈ లోకంలో జీవించి, మరి అంతకుముందు ఎక్కడున్నాడు అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తున్నాం కదా మనం. తండ్రితోనే ఉన్నారు. తండ్రి ఎక్కడుంటే అక్కడే ఉన్నారు.
మనం ఎక్కడుంటే మన పిల్లలు అక్కడే ఉన్నట్లుగా తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన కుమారులు కూడా అక్కడే ఉన్నారన్నమాట. అయితే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత అంట ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడంట. ఏమయ్యాడంటండి? దేవుని సింహాసనం మీద దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చుని ఉన్నాడంటే. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి సీటు ఇప్పటిది కాదండి. ఆయన ముందు కూడా ఎక్కడ ఉన్నాడు? అక్కడే కూర్చుని ఉన్నాడు. అయితే మన బాధలను, మన పాపాలను, మన రోగాలను బాపుటకు ఏం చేశాడంటే మానవ శరీరాన్ని దాల్చి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పుట్టలేదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఆయనే చెప్పుకుంటూ హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. అంటే పుట్టినప్పుడు కాదు. మనం అనుకుంటున్నాం ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అనుకుంటున్నాం. పుట్టడం కాదండి. ఆయన మానవ దేహాన్ని దాల్చి వచ్చాడంతే. ఆయన పుట్టుక లేనివాడు, ఆయన ఆత్మ, ఆయన పుట్టుక లేనివాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందు ఉన్నవాడు. భూమి మీదకి ఆయన శరీరాన్ని దాల్చుకుని కొంతకాలం వచ్చాడు. మనకి మార్గదర్శిగా అన్నీ చూపించాడు, అన్నీ చెప్పాడు. లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. ఇవన్నీ జయించి మరలా తన ప్లేస్ను తను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాము? అది తెలియాలి కదా. యేసుక్రీస్తు వారి సింహాసనం నుండి వచ్చాడు, పరలోకము నుండి వచ్చాడు. మరలా ఆయన అన్నిటినీ జయించి ఆయన విజయాన్ని సంపాదించి మరలా తన సీట్లోనికి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చామంటే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మీ అందరికీ తెలుసు కదా. ఏమని ఉంటుందంటే, నరులారా తిరిగి రండి. ఎవరు పిలుస్తున్నారు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పిలుస్తున్నాడు. ఎవరిని? నరులైనటువంటి మనల్ని. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అంటే మన అడ్రస్ అదే ప్రియమైన దేవుని వల్ల. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరలా మన ఇంటికి మనం వెళ్ళిపోతామండి. ఎందుకు వెళ్ళిపోతున్నాం? అది మన ఇల్లు, అది మన అడ్రస్. మనం అక్కడికే వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా ఏం చేస్తున్నాడు అంటే, నరులారా తిరిగి నా యొద్దకే రండి. మీకు ఇచ్చిన ఆయుష్కాలం 70, మీకు ఇచ్చిన ఆయుష్కాలం 100, మీకు ఇచ్చిన ఆయుష్కాలం 20, లేకపోతే మీకు ఇచ్చిన ఆయుష్కాలం 2 రోజులే, 2 రోజులు పుట్టి, లేకపోతే నీకు ఇచ్చిన ఆయుష్కాలం కొన్ని నిమిషాలే. కానీ నువ్వు తిరిగి ఎక్కడికి రావాలో తెలుసా? నా దగ్గరికి రావాలి. ఎందుకు రావాలో తెలుసా? నా దగ్గర నుండే నువ్వు వెళ్ళావు కనుక. ఏమంటే న్యాయం కదా దేవుడు అడగడం? దేవుడు అడగడం న్యాయం కదా. మరి దేవుడు అడగడం న్యాయమైనప్పుడు మనం దేవుని దగ్గరికే వెళ్తున్నామా? మార్గం తప్పిన చుక్కల్లా మనం ఉన్నామా? కొంతమందిని చూస్తూ ఉంటామండి, అర్ధరాత్రి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు స్టడీగా ఉండరండి, కానీ ఏం చెప్తూ ఉంటారంటే ఒక స్తంభాన్ని చూపించి, లేకపోతే వెళ్ళిపోతున్నటువంటి పశువులను చూపించి అయ్యి నువ్వు స్టడీగా ఉండంటారు. ఇంతకీ వీళ్ళలో స్టడీ లేదు. ఇతడు ఊగిపోతూ ఉంటాడు, అవతల ఒక జంతువు కనిపించిన, ఒక కుక్క కనిపించిన నువ్వు స్టడీగా నిలబడి అంటాడు. ఇంతకీ స్టడీ ఎవరిలో లేదు? ఇతనిలోనే స్టడీ లేదు. ఈరోజు మనము కూడా ఏమనుకుంటున్నాం అంటే, దేవుడేటి ఎంత త్వరగా పిలిచేశాడు, దేవుడు అందరూ ఉండగా నా కుటుంబంలో వారినే ఎందుకు పిలిచాడు, దేవుడు అన్యాయస్తుడని చాలామంది అనుకుంటున్నారు. దేవుడికి న్యాయం ఉంది. నరులారా తిరిగి రానుద్దేశించిన వాళ్ళ తిరిగి రావాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నా దగ్గరికే రా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నా దగ్గర నుండి వచ్చిన వాడో కనుక అని దేవుడు చెప్పిన మాటలో న్యాయం ఉందండి. మరి అక్కడి నుండే వచ్చి మనము అడ్రస్ తప్పిపోతున్నాము అంటే, పరలోకం నుండి వచ్చినటువంటి మనం పాతాళానికి వెళ్ళిపోతున్నామంటే, ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే అన్యాయం ప్రియమైన దేవుని వల్ల. దేవునిలో న్యాయం ఉంది, అదే దేవునిలో నుండి వచ్చినటువంటి మనలో మాత్రం న్యాయం తప్పిన వారిగా, అన్యాయస్తులుగా మనము కనిపిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది తిరిగి లేచంట తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుండి వచ్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం తండ్రి దగ్గర నుండి వచ్చామని మనకు తెలుసు. అందుకునే కదా మనల్ని ఏమని పిలుస్తారండి గొప్పగా? దేవుని బిడ్డలో అని చెప్తారు. ఆ మాట అన్నప్పుడల్లా పొంగిపోతూ ఉంటాం మనం, అంతే కదండి, పొంగిపోతాం. కానీ నిజంగా ఆ మాట అనిపించుకోవడానికి అర్హత ఉందండి మనకి? నిజంగా ఆలోచిస్తే అర్హత ఉందా? దేవుని బిడ్డలమైతే దేవుని దగ్గరికే వెళ్ళాలి కదా, తండ్రి దగ్గరికే వెళ్ళాలి కదా. కానీ మన మనం మార్గంలో నడుస్తున్నాం. అలాంటి మార్గంలో తండ్రి చిత్తానుసారంగా మనం వెళ్తున్నామా? తండ్రి ఆలోచన చొప్పున మనం నడుస్తున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే తండ్రి వేరు,
కుమారుడివే. తండ్రి ఉన్నాడు కుడి పార్శ్వమందేమో కుమారుడు కనిపిస్తున్నాడు. మరొక మాటను కూడా మనకి కనిపిస్తుంది. అది అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. యవ్వనస్తుడైనటువంటి స్తెఫను గారు మరి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఎవరిని కోసమంటే యేసుక్రీస్తు వారిని ఒప్పుకొనుట విషయంలో. ప్రియమైన దేవుని వర్లారా, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మీరు చూడగలిగితే, 7వ అధ్యాయము 55వ వచనమండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. ఆకాశం తెరవబడిందంట. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఎవరండి? స్తెఫను గారు ఎలాంటి వాడంటే యవ్వన కాలమందు ఉన్నవాడు. స్తెఫను గారు ఎలాంటి వారంటే అందరూ ఆయన చుట్టూ మూగేసి, నువ్వు యేసుక్రీస్తు అనే నామమును అసలు నువ్వు నీ నోటితో ఉచ్చరింపకుండా ఉంటే నిన్ను బ్రతకనిస్తాము అని చెప్తున్నారు. ఏమండి, ఒక యవనస్తుడైతే ఏమనుకోవాలంటే నాకు ఇంకా బోలంత జీవితం ఉంది కదా, ఎంజాయ్ చేయవలసిన జీవితం ఉంది కదా, ఒక మాటే కదా యేసుక్రీస్తు దేవుడు కాదని నేను వదిలేస్తాను నేను అనుకోలేదంట. ఆయన రాళ్ల దెబ్బలు, చేతితో రాళ్ళు పట్టుకుని ఎదురుగుంటా కనిపిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో తెలుసా? వాళ్ళందరూనేమో యేసుక్రీస్తుని నీవు నోటితో ఉచ్చరింపకూడదు అంటుంటే ఈయనేమంటున్నాడో తెలుసా? అదిగో ఆకాశం తెరవబడింది, తండ్రి కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? నిలబడి ఉన్నారంట. ఇందాకే కూర్చుని ఉన్నారని చెప్పాం. అంటే ఆయన మృత్యుంజయుడైన తర్వాత ఆయన సీట్లో ఆయన కూర్చున్నాడు. కానీ అపోస్తల కార్యాల్లో మనం చూడగలిగితే ఆయన నిలబడి ఉన్నారంట. కూర్చున్నారు అక్కడ, ఇక్కడ నిలబడ్డారు. కారణం ఏంటి ప్రియమైన దేవుని వారలారా అంటే, మనం ఎవరైనా గొప్పవారు వస్తున్నారనుకోండి, ఎవరైనా ప్రధానులు వస్తున్నారనుకోండి, మనం ఏం చేస్తామండి? మన సంఘంలో సేవకులే వస్తున్నారనుకో, మనం ఏం చేస్తాం? నిలబడతాం. కారణం ఏంటి? గౌరవిస్తాం. ఇప్పుడు స్తెఫను గారు ఎలా వెళ్తున్నారో తెలుసా? మామూలు వ్యక్తిగా వెళ్ళట్లేదు. స్తెఫను గారు ఎలా వెళ్తున్నారో తెలుసా? ఒక వీరుడిగా వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారిని ఒప్పుకునే విషయంలో చచ్చిపోయి మరీ వెళ్తున్నారు. అంటే నేను చచ్చినా సరే నేను ఆయన్నే ఒప్పుకుంటానంటున్నాడు. మరి ఇలాంటి వాడు కాకపోతే పరలోకానికి మనలాంటి వాళ్ళు వెళ్తామా? మొట్టమొదటి వచనం మనం ఏమని చదువుకున్నామంటే, మరి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఏమని చదువుకున్నామంటే, నిత్య జీవం ఇస్తానన్నది దేవుని యొక్క వాగ్దానం, మనకు చేసిన వాగ్దానం. దేవుడు మనకు ప్రమాణం చేశాడంటే ఏమని తెలుసా? నీకు నిత్య జీవం ఇస్తానని. అది ఎప్పుడు ఇస్తాడు అంటే ఊరకనే ఏది రాదు. ఒక ఆయన చెప్తున్నాడు కదా ఈ మధ్యకాలంలో, డబ్బులు ఊరకనే రావు. ఎందుకు రావు అంటే పని చేస్తేనే వస్తాయి అని చెప్తున్నాడు కదా. అలాగే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే కుమారుణ్ణి ఒప్పుకోవాలి, తండ్రిని ఒప్పుకోవాలంట. ఆ తండ్రి కుమారులు మనం ఒప్పుకున్నప్పుడు నిత్యజీవం వస్తుందంట. ఇప్పుడు స్తెఫను గారు ఒప్పుకున్నాడు. చచ్చిపోయేంత వరకు రాళ్లతో కొడుతున్నప్పటికి కూడా ఆయన యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటున్నాడు, తండ్రిని ఒప్పుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూర్చున్న వాడల్లా ఇలాంటి వీరుడు వస్తుంటే, ఇలాంటి గొప్ప సేవకుడు వస్తుంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పరలోక కుడిపార్శ్వమందు ఉన్న యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డారంట. ప్రియమైన దేవుని వల్ల అలాంటి గొప్పవాడు ఇలాంటి మానవునికి అంత గౌరవాన్ని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? సాధించి వస్తున్నాడు కనుక. చిన్న పిల్లలు కొన్ని ప్రోగ్రాల్లో నుండి కొన్ని గేముల్లో పథకాలు సాధిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు స్టేజ్ పై ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారండి, గొప్ప వారు ఉంటారండి. మరి ఆ పథకాన్ని తీసుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళందరూ లేచి నిలబడతారు. ఏంటి, చిన్న పిల్లలకి వాళ్ళు ఎందుకు లేచి నిలబడుతున్నారంటే వాళ్ళు ఆ గౌరవించే స్థాయిలోకి ఎదిగారు, వాళ్ళు సాధించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్తెఫను గారు వెళ్తుంటే యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు నిలబెడుతున్నారంటే స్తెఫను గారు సాధించాడండి, విజయాన్ని సాధించాడు. అలాంటి నిత్య జీవాన్ని ఆయన పొందుకోవడానికి అర్హుడయ్యాడు. మరి అలాంటి వాగ్దానం దేవుడు మనకి కూడా చేశాడు, అందరికీ చేశాడు. కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తు లోకాన్ని జయించాడంట, క్రీస్తు సాతాన్ని జయించాడంట, క్రీస్తు ఈ యొక్క లోకంలో అధికారాన్ని చేపట్టాడంట. మరి అలాంటి లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం జయించగలదవా? చాలామంది అంటారు ఆయన దేవుడు కదండి, ఆయన జయించేస్తాడంటారు. ఆయన దేవుడులా భూమి మీదకి రాలేదు. ఆయన మానవ శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు కాబట్టే కొరడా దెబ్బలు కొడుతుంటే ఆయనకి బాధ కలిగింది, కొరడా దెబ్బలు ముళ్ళు గుచ్చుతుంటే ఆయనకి రక్తం కారింది. అన్నీ కూడా మనకలాగే ఆయనకి బాధలున్నాయి, శ్రమ ఉంది, కన్నీరు ఉంది, ఆకలి ఉంది, అన్నీ ఉన్నాయి. దాహం ఉంది కాబట్టి సమరయ స్త్రీని దాహాన్ని కడిగాడు ఆయన.
అంటే అన్నీ ఉన్నాయి. మానవ శరీరం దాల్చుకుని వచ్చాడు, మానవ శరీరంతోనే ఈ లోకాన్ని జయించాడు. అంతేగాని ఆయన దేవుడిలా రాలేదు. ఆయన మానవ శరీరంతో వీటిని జయించి దేవుడున్న లోకానికి దైవముగా వెళ్ళాడు. ప్రియమైన దేవుని వల్లరా, అంటే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన దైవముగా మారి వెళ్ళినవాడు. ఈరోజు మనము కూడా ఎవరని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే మీరు దైవములు అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. ఎవరంటే మనం ఎవరంట? దైవములు. ఎప్పుడు దైవములు అంటే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు మన దైవములు. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకకపోతే మన దైవాలం కాదు, దయ్యాలుగా ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల కనుక దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచించగలిగితే త్రిత్వమా ఏకత్వమా అంటే ముగ్గురు ఒక్కరేనా లేకపోతే ముగ్గురు వేరు వేరా అన్న దాని గురించి మనం ఆలోచించాం. ముగ్గురు వేరు వేరని మనకు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒక్కరే అని చెప్పారనుకోండి, ఇప్పుడు మనం ఏం చెప్పాలి? కాదు కాదమ్మా, ముగ్గురు వేరు వేరు. బైబిల్ అంతా నాకు తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడే ముగ్గురు కనిపించారు కదా. తండ్రి ఏమో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడేమో పావురం లోపంలో వచ్చాడు, యేసుక్రీస్తు వారేమో కళ్ళకు కనిపిస్తున్నారు. కాబట్టి ముగ్గురు వేరు వేరమ్మా అని చెప్పాలి. ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. చూడండి, అది ఆ డౌట్ ఏంటో కూడా నేనే మీకు చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసు పిలుపు పై వచనాన్ని మీరు చూడగలిగితే 8వ వచనం, అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా. పిలుపు అన్నటువంటి ఒక శిష్యుడు యేసుక్రీస్తు వారితో వెళ్ళే ముందు, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా మాకు తండ్రిని కనుపరచు, మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు, మాకు తండ్రిని చూపించు. మేము శిష్యులుగా ఎన్నాళ్ళు నీతో తిరిగి నిన్ను అడిగింది ఏమీ లేదు, ఇది ఒక్కటే అడుగుతున్నాం, ఏంటంటే మాకు తండ్రిని చూపించు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు అంటే, పిలుపు నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను మీరు నన్ను ఎరుగరా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఈ మాటే వాళ్ళు వాడుకుంటారు. ఎవరు? ముగ్గురు ఒక్కరే అని చెప్తున్నటువంటి వారు వాడుకుంటారనమాట. ఏమని చెప్తుందంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టు అని యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, కాబట్టి తండ్రే యేసుక్రీస్తులా వచ్చాడు, యేసుక్రీస్తే తండ్రి అని వాళ్ళు చెప్పుతారన్నమాట. అయితే ఇది ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు అంటే మనం చూడగలిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరే, కానీ నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లని ఎందుకు మాట్లాడుతున్నాడంటే కుమారుడి యొక్క తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఒక్కటే, వారి యొక్క కార్యక్రమం ఒకటే. ఏంటి అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపములోనికి వెళ్ళిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఎలాంటి మార్గములో నడవాలి, ఎలాంటి క్రియలు చేయాలి, ఎట్టి రీతిగా వారు భూమి మీద ప్రవర్తించాలి, వారికి ఇచ్చిన ఆయుష్ కాలం ఎలా వారు కాపాడుకోవాలి, ఎలా విలువగా వారు వాడుకోవాలి అన్నటువంటి ఆలోచనలు కలిగిన వారుగానే వాళ్ళు దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. యేసుక్రీస్తు తన 33 సంవత్సరాల జీవితాన్ని కూడా అట్టి రీతిగానే జీవించాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజుకి మనలో ఉండి కూడా మనల్ని అట్టి రీతిగానే పురిగొల్పుతున్నాడు. అంటే ముగ్గురు వేరైనప్పటికీ కూడా వారి ఆలోచనలు ఒకటే, వారి తలంపులు ఒకటే, వారి యొక్క సంకల్పం ఒకటే, వారి యొక్క ఆశయం ఒకటే. ఏమండి, ఒక కంపెనీలో ఒక 50 మంది ఉండొచ్చండి, లేకపోతే ఒక కంపెనీలో ఈరోజు రైల్వేని మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా వేల మంది పనిచేస్తూ ఉంటారండి. రైల్వే బోగీల విషయంలోనండి వాళ్ళు వేరే వేరే పనులు చేస్తారు. ఒకళ్ళు బ్రేకులు అయితే, ఒకళ్ళు లైట్లు అయితే, ఒకళ్ళు పెయింటింగ్ అయితే, ఇలాగా వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు. కానీ వారి సంకల్పం ఒకటే, ఏంటంటే ఈ బండిని, ఈ రైల్ని లేకపోతే ఈ బోగీని పలానా టైంకి మనం అందరం కూడా సిద్ధపరిచి దీన్ని బయటికి పంపించాలి. అంటే వాళ్ళు వేరే వేరే పనులు చేస్తున్నారు, కానీ వారి సంకల్పం ఏంటి? దీన్ని చక్కగా తయారు చేసి దీన్ని బయటికి మనం పంపించాలి. అంటే సంకల్పం ఒకటే, పనులు వేరువేరుగా ఉన్నాయేమో కానీ వారి సంకల్పం ఒకటే, వారి యొక్క ఆలోచన ఒకటే. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు వేరైనప్పటికీ, యేసుక్రీస్తు వారు వేరైనప్పటికీ, పరిశుద్ధాత్ముడు వేరైనప్పటికీ కూడా వారి ఆలోచన, వారి యొక్క సంకల్పం
ఒక్కటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటి అంటే అందరూ కూడా తండ్రి దగ్గర నుండి వచ్చాం కాబట్టి మరలా తండ్రి దగ్గరికే మనము వెళ్ళాలి. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తానన్నదే వాగ్దానం. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఊరకనే అది రాదు. ఏం చెయ్యాలి అంటే మనము తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకోవాలి. ఇంత స్పష్టంగా తండ్రి కోసం, కుమారుని కోసం, పరిశుద్ధాత్మ కోసం రాయబడినప్పుడు ఈ గ్రంథాన్నేమో తల కింద పెట్టుకుని మనం ఎవరో వచ్చి ఏదో చెప్తుంటే వాటిని నమ్మేస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ చదువు లేని వారంటే వారు సమాధానం చెప్పొచ్చు, దేవా చదువులేదు కాబట్టి, నేను చదవలేకపోయాను కాబట్టి, నేను గ్రహించలేకపోయాను కాబట్టి వారు చెబితే నేను నమ్మేశానని. కానీ చదువు ఉన్నటువంటి మనము కూడా వాళ్ళు ఏదో చెప్తే నమ్మేస్తే దేవుడు అంటే నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని నువ్వేం చేసావు? దాచుకున్నావా, లేకపోతే తల కింద ఎట్టుకున్నావా, బీరువాలో పెట్టావా అని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? కనుకనే దేవుని పిల్లలైనటువంటి మీరందరూ కూడా దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అలా చదివినప్పుడే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం, ఇందులో ఉన్నటువంటి సత్యం మన హృదయంలోనికి వస్తుంది. అప్పుడు మన హృదయం నిండిన దాన్ని బట్టి మనము నడుచుకుంటాం. కనుక ఆలోచించండి, దేవుడు త్రిత్వమా ఏకత్వమా అన్న దాని గురించి మనం ఆలోచించాము. ఎవరు ఏది అడిగినప్పటికీ కూడా చెప్పగలిగిన సమాధానం చెప్పగలిగినటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పడానికి మీరు సంసిద్ధమై ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. కనుక సంఘానికి రావడం వెళ్ళిపోవడం కాకుండా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా సమాధానం చెప్పేవారుగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అట్టివారిగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం అందు తండ్రి, ఈ చక్కటి ఆరాధనలో తండ్రి దేవా, అయ్యా తండ్రిగాను కుమారుడు మా కోసం వచ్చి బలియాగమయ్యే తండ్రి దేవా, అయ్యా ఆయన శరీరమును ఆయన రక్తమును మా కొరకు అర్పింపచేసిన తండ్రి దేవా, అయ్యా దీన్ని జ్ఞాపకము చేసుకోండి అని చెప్పిన తండ్రి దేవా, మా కొరకు తండ్రి సిలువ భారమును మోసి తండ్రి ముండ్ల కిరీటాన్ని ధరించి తండ్రి మా కొరకు రక్తమును చిందించి చివరి బొట్టు వరకు కార్చి తండ్రి దేవా, అయ్యా మమ్మల్ని రక్షించి మా పాపము నుండి విమోచించి తండ్రి మరలా నీ ఉన్న లోకానికి నీ కుమారుడు తండ్రి దేవా, అయ్యా తండ్రి సింహాసనుడై ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి దేవా. అలాంటి క్రీస్తు వారి శరీరాన్ని తీసుకుంటూ రక్తాన్ని స్వీకరిస్తూ కూడా ఈరోజు తండ్రి మేము తండ్రి మా గురిని మర్చిపోయాం, మా గమ్యాన్ని మర్చిపోయాం తండ్రి, వచ్చిన లోకాన్ని మర్చిపోయి తండ్రి ఈ లోకమే శాశ్వతమనుకు ఈ లోకములో తండ్రి ఆనందముతో ఎంజాయ్ చేస్తూ తండ్రి ఈ లోకములో మేము తండ్రి స్థిరపడిపోవాలన్నటువంటి కోరిక కలిగిన వారుగా ఉండగా తండ్రి ఇది అశాశ్వతమైన లోకమని తండ్రి దేవా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, శాశ్వతమైన లోకం అనేది మీరున్న లోకమని తెలుసుకుని తండ్రి మేము బ్రతకాలనే తండ్రి దేవా, ఈ శరీర రక్తాల ద్వారా అన్న తండ్రి దేవా మేము మరలా జ్ఞాపకము చేసుకున్నటకు తండ్రి దేవా ఈ కార్యక్రమాన్ని మీరు మాకు అప్పగించారు. కనుక తండ్రి దేవా, అయ్యా మీరు రాయించిన గ్రంథములో మాటల ద్వారా మీ కుమారుని శరీర రక్తాలు తీసుకున్నట ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తండ్రి దేవా మేము గమ్యానికి చేరడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు మీరే సహాయం చేస్తారని కోరుకుంటూ, అయ్యా వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, లైవ్ ద్వారా వింటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా, అయ్యా మేము వాళ్ళు ప్రేమయోగ్యులమైనప్పటికీ తండ్రి విలువైన ఘనతను మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరు మాట్లాడిన మాటల్లో తండ్రి దేవా, అయ్యా మాలో ఏవైనా లోటుపాట్లుంటే వాటిని సరిచేసుకొనుటకు కృపచూపమని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి.